హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియో ఒకటి ఉంది కదా, మనం ప్యాడీ స్పెషల్ ప్యాడీ డీకేసీ అని ఒకటి కలిపి చల్లాం కదా. అయితే మనకు దాని రిజల్ట్ గురించి ఈ వీడియో పెట్టడం జరిగినది. అయితే మనకు ఎందుకంటే ఆ వీడియో కొంచెం పెట్టడానికి కొంచెం లేట్ జరిగింది, ఎందుకంటే హెల్త్ సహకరించకపోవడం వల్ల. ఫ్రెండ్స్ చూడండి, మనం ప్యాడీ డీకేసీ చల్లిన తర్వాత 22 రోజులు అయిపోతుంది. మనం ఆగస్టు 2 తారీఖు 3 తారీఖు మేబీ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఎలా ఉంటుంది ఏందనేసి మొత్తం ఎలా దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది పెట్టాను. ప్లస్ అప్పటి వీడియో మళ్ళీ ఇప్పటి వీడియో, అప్పటికిప్పటికీ మనం ఇంచుమించు మన చేను వచ్చేసి 20-25 రోజులు అవుతుంది. మనం నాటేసి 1 మంత్ వస్తుంది, దగ్గరకు వచ్చింది. అయితే మన చేను ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. మనం ఇంతవరకు ఇందులో యూరియా కానీ డిఏపి కానీ ఇతర ఏ కెమికల్స్ కానీ వేయలేదు. మనం ఓన్లీ ప్యాడీ డీకేసీ చల్లడం జరిగింది, అట్లనే ఓడబ్ల్యూడిసి చల్లడం జరిగింది. అలాగే పచ్చి రొట్టె ఎరువు అంటే మనం ముందు పెసర వేసుకున్నాం కదా, ఆ పెసర దున్ని తర్వాత నాటేసుకోవడం జరిగింది. చూడండి, నాకు తెలిసి ఈ ఓడబ్ల్యూడిసి ప్లస్ ఈ ప్యాడీ డీకేసీ స్పెషల్ ఇవి రెండు చల్లడం వల్ల కొంచెం బెస్ట్ రిజల్ట్ అనిపించింది. ఎందుకంటే చూడడానికి కొంచెం మంచిగా ఉన్నది. ఎందుకంటే పక్క వాళ్ళది, మా అన్నయ్య వాళ్ళు వేసిన దానికి మనం వేసిన దానికి పెద్ద చేంజ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు పిండి యూరియా కానీ డిఏపి కానీ అది చల్లడం జరిగింది, మనం ఏమి చల్లడం జరగలేదు. ఎందుకంటే దానికి మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చూడండి మన చేను, మన వరి ఎలా ఉన్నదో. ఇది పొద్దున తీయడం వల్ల కొంచెం మసక కనబడుతుంది. మనం దీంట్లో ఒకటి మనకు గడ్డి అనేది కలుపు బాగా పడింది. కలుపు తీస్తే కొంచెం సెట్ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ ఓడబ్ల్యూడిసి కలిపి రెడీ చేసిన, మళ్ళీ ఇప్పుడు ఈ కలుపు తీయడంతో ఓడబ్ల్యూడిసి కూడా చల్లడం. అంటే ఓడబ్ల్యూడిసి అంటే ఏంటిది అనుకుంటే వేస్ట్ డీకంపోజర్. మనం ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి చేసేదానికి బదులు ఈ ఓడబ్ల్యూడిసి కలిపి చల్లడం ఒకటి పద్ధతి అన్నట్టు. ఈ సేంద్రియ పద్ధతిలో మనం అదే కలిపి చల్లినాం. చూడండి, మన వల్ల ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే వచ్చింది. గంట కూడా నాకు తెలిసి కొంచెం బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎరువులు వేసిన దానికి వేయని దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఎరువులు వేయకున్నా కూడా కొంచెం పచ్చి రొట్టె ఎరువు వేసి చేయడం వల్ల కొంచెం బాగానే వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ దానికి మొత్తం రోగం వచ్చింది. ఏంటంటే ఎరుపు రోగం వచ్చి ఖరాబ్ అయిపోయింది. అది చూపెడతా. అది కూడా మనది వచ్చేసి ఇలా ఉన్నది. సేమ్ మన అన్నీ ఒకేసారి వాళ్ళకన్నా ఒక 2 రోజులు 3 రోజులు వెనుకకు నాటేయడం జరిగింది. మనకి 2 మళ్ళు మనయ్య అన్నమాట. ఇప్పుడు ఇది చూస్తున్న మడి, ఇగో ఈ మడి కలిసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అనేది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. ఇగో ఈ పక్కకు కలిసినాం, ఇంకా అటు మిగతా సైడ్ కలవలేదు. ఎందుకంటే అది కొంచెం రెడ్గా కనబడుతుంది. మనం గడ్డి అనేది కలుపు తీసేస్తే కానీ జర కొంచెం మంచిగా కనిపిస్తుందని నా ఉద్దేశం. మనం ఉదయం తీసినాం. చూడండి, దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. అంతా ఇక్కడ నుండి చూస్తే అన్ని పొలాలు ఒకే మోడల్లా కనపడతాయి. ఎందుకంటే మనం పిండి వేయకుండా వేస్తున్నాం, వాళ్ళు పిండి వేసినాయి వాళ్ళది. ఇంతకుముందు చూసినాయి 2 మళ్ళు ప్లస్ ఇవి 2 మళ్ళు. నా లాస్ట్ వీడియో కనుక ఒకసారి చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. మనం నాటేసినాక 2-3 రోజుల తర్వాత ప్యాడీ డీకేసీ జల్లడం జరిగింది. ఆ వీడియోను ఈ వీడియో చూడండి. సేమ్ అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది అనేది మీకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మనం చేయాలి, ఏదైనా చేస్తే కానీ బాగుంటుంది. నన్ను చూసి ఇంకో రైతు కూడా ముందుకు వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. నాకు ఒక రైతు ఫోన్ చేసిండు, సేమ్ మీలాగా నేను చేయాలనుకుంటున్నా అని. అట్లాగే ఇంకొంచెం మంది మనం చేసేదాన్ని బట్టి చూసి ఇంకొంచెం మంది ముందుకొచ్చి ఇలా ఈ విధంగా సేంద్రియ పద్ధతి చేయడానికి, జస్ట్ మనం తినేంత మందం, వేరే అమ్మడానికి ఏం కాదు, మనం తినేంత మందం ఇట్లా చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చూడండి, పిలకలు కూడా కొంచెం బెటరే నన్ను అడిగితే, ఎందుకంటే బాగానే వచ్చింది. చూడండి వరి ఎలా ఉన్నదో.
మనకు పెద్ద దానికి దీనికి డిఫరెంట్ ఏం అనిపించట్లేదు. మనం యూరియా చల్లుతాం, యూరియా ఎందుకు కోసం, పచ్చదనం కోసమే చల్లుతాం యూరియా. ఆ యూరియా చల్లకుండా మనం చేయడం కొంచెం పచ్చదనం వచ్చిందంటే కొంచెం నాకైతే బాగానే అనిపిస్తుంది. చూడండి మీరు, మీ సహకారం ఉంటే నేను ఎన్ని వీడియోలు చేయడానికైనా సిద్ధమవుతా. కానీ మీరు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీడియో చూడడం వెళ్ళడం జరుగుతుంది, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేస్తే మన వీడియో ఇంకో కొంతమంది కన్నా ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం. చూడండి, ఇది అన్నయ్య వాళ్ళది. ఇది మొత్తం ఇట్లా రోగం వచ్చింది, ఇట్లా చనిపోయినట్టుగా అయింది. అంతే, గంట పోయలేదు, ఏం పోయలేదు, బాగా వచ్చింది. ఇది మొత్తం గడ్డి లేదు కానీ మొత్తం ఎర్రెర్ర పడి పోయింది. దీనికి మనం ఏం వేస్తాడో మరి తెలియదు అన్నయ్య. చూడండి, అంతా పొలం మొత్తం ఒక మడి మొత్తం అట్లనే అయిపోయింది. ఈ మల్లు చూడండి, తర్వాత ఆ మడి వస్తుంది. ఇవైతే మన మల్లు. ఇగో ఈ ముందుకు కనబడుతుంది కదా, ఇది అన్నయ్య వాళ్ళది. ఈ ప్లేస్ వచ్చేసి నారు పోసినది. ఆ నారు పోసిన అడుగైతే మాత్రం మొత్తానికి ఏం లేదు, బాగో మొత్తం చనిపోయింది. ఇది చూడండి, అందులో ఏం లేదు. ఇక దూరం నుండి చూసినా ఏర్పడుతుంది మనకు ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇది బాగానే వచ్చిందని నా ఉద్దేశం. దీని మీద మీ అభిప్రాయం ఏంటిదో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఒకరు మారితే ఇంకొకరు మారుతారు, ఒకరిని చూసి ఇంకొకరిని చూసి అట్లా అదే ఉద్దేశంతో మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళకు ప్రమోట్ చేయండి. ఎందుకంటే మన ఈ వీడియో అనేది వాళ్ళకు కొంచెం షేర్ చేయండి. షేర్ చేస్తే మనకు ఉపయోగపడకుండా పక్క వారికన్నా ఉపయోగపడుతుంది, మనం చేయకున్నా పక్క వారన్నా వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళకన్నా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. మీరు తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను.